ముద్రగడ పద్మనాభం మనతో ఉన్నారు. అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే ముద్రగడ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతుందా, లేదంటే సంచలనమైన నిర్ణయాలు ముద్రగడ పద్మనాభం తీసుకుంటారు? అంటే సార్, నేను పేదవాళ్ళ కోసం, వారి ఆపదలో ఉంటే వారి కోసం నిర్ణయాలు తీసుకుంటాను సార్. బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, అందులో మా పేద కాపుల కోసం వారికి ఏ సమస్య వచ్చినా ఆదుకోవాలని ఒక తపన తోటి ప్రయాణం చేస్తుంటాను సార్. సంచలనాలు గొప్పల కోసం నేను వెళ్ళను సార్. వారి ఆపదలో కాపాడడం కోసం నా వంతు నేను నా పాత్ర పోషిస్తాను సార్. చాలా కాలంగా ప్రత్యక్ష ఎన్నికలకు రాజకీయాలకు దూరంగా ఉన్న మీరు సడన్గా వైసీపీ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు? అంటే దీనికైనా కారణం ఉందా? వైసీపీలో చేరడం గల కారణం ఏంటి? కారణం అంటూ ఏం లేదు సార్. రాజకీయాల్లో ఉన్న మనిషిని నేను. పదవి లేకపోయినా కూడా ఈ ప్రజల యొక్క పనులు అధికార దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడం కోసం నిత్యం నా కార్యక్రమం సార్ ఇది. అందులో వేరే లేదండి. చాలా కాలం నుంచి ఈ వైసీపీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి కానండి, సరి అయిన పందాలో పెద్ద వ్యక్తులు మాట్లాడకపోవడం కూడా జరిగింది సార్. అయ్యా, తర్వాత అనుకోకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి కిన్నప్పుడు వస్తాను కవ్వపెట్టడం, నేను వెల్కమ్ సార్ రమ్మంటాం జరిగింది సార్. పవన్ కళ్యాణ్ గారికి అండి మా కౌరు పెడం చెవిని పెట్టి పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల వస్తానది రాలేకపోయారు సార్. ఆయన వెళ్ళని కొద్ది సార్. నేను హ్యాపీగా కారణం ఆయన్ని అడగాలి సార్. తమరు అయ్యా వస్తున్నారు జనవరి 20 తేదీలోపు వస్తానికి కౌరు పంపించారు సార్. తప్పితే 5 జైలు వచ్చిన వస్తానికి కౌరు పెట్టారు సార్. రోజు వందలాది ఫోన్లు సార్. ఎప్పుడు వస్తున్నారు, మేము 2 కార్లు వేసుకొస్తాం, 3 కార్లు వేసుకొస్తాం అని చెప్పేసి విజయనగరం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు కూడా రోజు ఫోన్లు సార్. నేను ఇంకా డేట్ లేదు అని చెప్పి ఒక పెద్ద టార్చర్ సార్. దానికన్నా పెద్ద టార్చర్ అండి. ఇంక 10 రోజులు 15 రోజులు అయిపోయింది అవుతండి, ఇంక రావట్లేదని తెలిసిపోయిందండి. ఎందుకు రావట్లేదు చెప్పేసి అదో రకం టార్చర్ అండి. నలిగిపోయాను సార్. నేను ఇంచుమించుగా ఫిబ్రవరి 28 వరకు నలిగిపోతూనే ఉన్నాను సార్. అప్పటికి మధ్యవర్తికి చెప్పాను, ఫోన్ చేసేయండి, అయ్యా వారు రావడానికి కొన్ని పర్మిషన్ కావాల్సి ఉంటుందేమో, పర్మిషన్ వచ్చిండు అని చేత మన ఇద్దరు స్నేహం పోకూడదు. ఆ పర్మిషన్ వెనక చంద్రబాబు పర్మిషన్ అంటారా, లేదంటే నాదెండ్ల మనోహర్ పర్మిషన్ అంటారా? చంద్రబాబు నాయుడు పర్మిషన్ కావాలి సార్. వారికి వారి దయతోటే వారు ఉన్నారు సార్. వారి పర్మిషన్ కావాలి సార్. ఏ కారణం చేస్తున్నాం బాబు గారు పర్మిషన్ ఇవ్వలేదు సార్. నేను 2-3 సార్లు చెప్పానండి. పవన్ గారు అదిగో ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి నేను వెళ్ళకపోతున్నాను, ఇంకొక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళకపోతున్నాను, చిత్తుగా ఓడించండి. వారు ముఖ్యమంత్రి అవ్వాలని తాపత్రపడ్డ ఎమ్మెల్యేలండి చిత్తుగా ఓడించమని చెప్పేసి వారు పిలిపించారు సార్. చాలా ఘోరం సార్. ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో మంచి కృష్ణమోహన్ గారండి, తోట తిరుమతి గారు, ఇద్దరు అండి. ఏ పార్టీ నాకు గుర్తులేదు సార్ నాకు. సో ఆ కామెంట్స్ చేయకపోతే ఆ కీలక నేతలు జనసేన ఉండేవారు సార్. ఉండేవారండి. అయ్యా అది జరిగింది సార్. అది ఇంకా వీళ్ళ యొక్క తత్వం అర్థమైంది నాకండి. ప్రతిపాడు కానీ పిఠాపురం నుంచి కానీ పోటీకి బీజేపీ నుంచి మిమ్మల్ని దించుతున్నారనేది అది నిజమా? మిథున్ రెడ్డి గారు కిల్లంపూడి వచ్చే వరకు కూడా సార్ బీజేపీ నుంచి ఎటువంటి ఫోన్లు లేదు సార్ నాకు. మిథున్ రెడ్డి గారు 10 నిమిషాలు వస్తారని సోమవీర్రాజు గారు ఢిల్లీ ఫోన్ చేశారు సార్. పద్మనాభంగా కంగాపడకండి, 2 రోజులు వాయిదా వేయని అన్నారండి. చిచ్చి అంటారండి. నేను వస్తానంటే ఆహ్వానించాను, ఆగనన్నానండి. బెంగళూరు నుంచి పురుషోత్తం గారు ఫోన్ చేశారు సార్. మిజోరాం నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు సార్, పెద్ద ఆయన. 3 సలహాలు అమలు చేయాలా, అమలు చేస్తున్నామని చెప్పి పబ్లిక్గా రాష్ట్రానికి వచ్చి ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ బహిరంగ సభలో చెప్పాలండి. అప్పుడు 170 సీట్లు మీరు పోటీ చేయండి, ఒళ్ళు దాచుకోకుండా మీకోసం కష్టపడతాను అని నేను వీళ్ళకి చెప్పాను సార్. ఈ మధ్యవర్తులకి ప్రధానమంత్రి గారు రండి తీసుకెళ్తామన్నారు. నేను రానండి, మీరు బలమైన వ్యక్తులు వచ్చి రాయబారం చేయండి సార్, అప్పుడు నా అభిప్రాయం చెప్తాను. 1 ప్రత్యేక హోదా సార్, 2 స్టీల్ ప్లాంటు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ ఉంచుకుంటుంది అని చెప్పాలండి.
3 పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్పాలని చెప్పి నా ప్రపోజల్ అయ్యా. కానీ ఈ సమాచారాన్ని పైకి తీసుకెళ్ళి దమ్మున నాయకుడు ఎవరు లేకపోవడం వల్ల ఆగిపోయింది సార్. దాంతో నేను కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు సార్. సార్